నమస్తే, నేను ప్రశాంత్. సీఎం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇదే క్రమంలో ఇతర పార్టీల నుంచి కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నిన్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా. అయితే ఇదే క్రమంలో కొంచెం ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో మరి ఎలా ఉండబోతుంది? అంటే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా యువతకు కానుకగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఇదేంటి, ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేసిన తొలి సంతకం, ఇవాళ నోటిఫికేషన్. దానిపైన మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క సొంత మీడియా లేకపోతే కూలి మీడియా ఇక అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ఏది 27,333 పోస్టులు ఉన్నాయి, వీళ్ళేమో 16,347 పోస్టులకే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ గురించి 27,333 పోస్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి 6,000 పోస్టులకి ఎందుకు ఇచ్చాడు నోటిఫికేషన్? అప్పుడు 27,000 ఉన్నాయని ఆయనకి తెలీదా? అంటే మీరిచ్చిన 6,000 నోటిఫికేషన్ కన్నా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 16,347 పోస్టుల నోటిఫికేషన్ మరి వాళ్ళ మేలు కాదా? మీకన్నా 10,000 ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లే తిట్టింది. షర్మిల మెగా డిఎస్సి అన్నాయి, దగా డిఎస్సి చేసావని. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు. అంతా అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు కోడ్ రాబోయే 2 నెలల ముందు ఇచ్చి 4 రోజులే గడువు ఇచ్చి పరీక్ష పెడతానంటే ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు తయారవ్వాలన్నా ఎగ్జామ్ రాయాలన్నా కనీసం 3 నెలలు గడువు ఉండాలి. నువ్వు కనీసం 4 రోజులు కూడా ఇవ్వకుండా అసలు ఏంటి, దగ్గర మరి 150 పుస్తకాలు చదవాలి అని ఎవరు తిట్టారు? షర్మిల తిట్టింది. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు వీళ్ళు ఈ విధమైనటువంటి విమర్శల ద్వారా ఏంటి, వాళ్ళ పాత చరిత్ర గుర్తు చేస్తారు అనవసరంగా. ఇప్పుడు మళ్ళా ఏమంటారు, ఏదో డిగ్రీ 50% మార్కులు రావాలి, పీజీ 55% మార్కులు రావాలనే నిబంధన పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు ఏదో 45%, 50% అన్నారు. ఎస్జిటి కూడా ఈ నిబంధన వర్తింపజేశారు. ఇలా రకరకాలుగా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా పీకుతుంటే వాళ్ళ విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ కూడా బ్రహ్మాండంగా కళకళలాడుతున్నాయి. వాళ్ళంతటా వాళ్ళు ప్రిపేర్ అయ్యి తర్ఫీదు పొంది పరీక్షల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే ఈ విధమైనటువంటి ఈ విమర్శలు, ఈ బురద చల్లడం అవసరమా? డిఎస్సి నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటికి 16-17 పెట్టారు. 16-17 కూడా ఎప్పటి నుంచి పెట్టారు? ఎన్టీ రామారావు తర్వాత నుంచి పెట్టారు. ఇంతమంది ముఖ్యమంత్రులు మారితే పెట్టినటువంటి ఈ 16 నోటిఫికేషన్లలో 13 నోటిఫికేషన్లు ఇచ్చింది చంద్రబాబు. అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఆయన 9 నోటిఫికేషన్లు ఇచ్చారు. అప్పుడే నీకు 185,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక 2 నోటిఫికేషన్లు ఇచ్చాడు. అంటే అప్పుడు ఒక 10,000-12,000 పోస్టులు భర్తీ చేశాడు, టీచర్ పోస్టులు. అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులంతా చంద్రబాబు నియమించిన వాళ్ళే. ఇంతకుముందు అడపా నియమించిన వాళ్ళంతా కూడా నీకు వాళ్ళు రిటైర్ అయిపోయారు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయుల ఎంపిక అనే ఒక పారదర్శక విధానాన్ని తీసుకొచ్చి పరీక్షలు పెట్టి బ్రహ్మాండంగా టీచర్లని ఇంతమందిని, ఇన్ని లక్షల మందిని నియమిస్తే హర్షించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి ఇప్పుడు ఇది 13వ నోటిఫికేషన్. ఏది? చంద్రబాబు హయాంలో. అంటే ఇది కూడా కనుక భర్తీ అయినట్లయితే దగ్గర 2,25,000 మంది టీచర్లను ఆయన నియమించినట్టు. అంటే ఒక్క ఉపాధ్యాయుల్ని, అంటే ఏంటి, కేవలం విద్యారంగంలోనే, అది కూడా టీచింగ్ స్టాఫ్,
ఇక నాన్ టీచింగ్ అది వేరే విషయం. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి ఎందుకు మీరు మోకాళ్ళు అడ్డుతున్నారు? ఇప్పుడు ఉపాధి కల్పన ఇవాళ ఇది అవసరం. ఇవాళ యువతరం మనం చూసాం, నీకు సంవత్సరానికి లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేక. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిరుద్యోగం 30% ఉంది. పట్టభద్రుల నిరుద్యోగిత అంటే గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ 30%. జాతీయంగా నీకు చూసుకుంటే నిరుద్యోగిత పట్టభద్రుల్లో నీకు కేవలం 15%, 17%. ఎక్కడ జాతీయ సగటు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సగటు, దానికన్నా రెట్టింప. ఇంతగా నిరుద్యోగాన్ని పెంచిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదే. మొత్తం పరిశ్రమలన్నీ తరిమేశాడు. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేయలేదు. ఇచ్చిన హామీలేమీ నెరవేర్చలేదు. బ్యాక్లాగ్ పోస్టులు 2.5 లక్షలు భర్తీ చేస్తా అన్నాడు, ఒక్కటి భర్తీ చేయలే. అదేమంటే వాలంటీర్స్ అంటాడు. 5,000 రూపాయలు నెలకి జీతం ఇచ్చి వాలంటీర్లు వాళ్ళే నాకు లక్షలాది నియామకాలు చేశానంటాడు. చివరికి వాళ్ళని కూడా తీసేశాడు. ఎన్నికలకు ముందు వాలంటీర్లు అందరి దగ్గర రాజీనామాలు తీసుకున్నారు. కనీసం వాళ్ళని మళ్ళా రెన్యువల్ చేయలేదు. ఎంత ద్రోహం చేశాడో ఆ వాలంటీర్ల అక్కడే మనం చూడొచ్చు అనమాట. ఎన్నికలకు ముందు నువ్వు అందరి దగ్గర బలవంతంగా రాజీనామాలు తీసుకున్నావా లేదా? నీ ఎమ్మెల్యేలు మళ్ళా మేమే వస్తాం అంటే వాలంటీర్ల జీవితాలతో ఆడుకున్నాడు. 5,000 రూపాయలు ఏమైనా సరిపోతుందా వాళ్ళకి ఇచ్చేది? ఇంక అందుకని వాళ్ళు ఏం చేశారు, రకరకాలుగా వాళ్ళు మోసాలు, వాళ్ళు వాళ్ళ పింఛన్లు ఎత్తుకుపోవటం, అమ్మాయిలను ఎత్తుకుపోవటం, లేకపోతే మర్డర్లు చేశారని మనం కథనాలు మీడియాలో చూస్తుంటే ఆ వాలంటీర్ అలా, ఈ వాలంటీర్ ఇలా. అంటే వాలంటీర్లే కాదు, సచివాలయ సిబ్బందిని కొంతమందిని నియమించానన్నాడు. మనకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో 16,000 సీట్లు డిఎస్సికి అనేది చాలా మంచి నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. సో మరి ఫర్దర్ ఇంకా మిగతా ప్రాసెస్ ఎలా ఎప్పుడు ఉండబోతుంది అంటే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి? అంతే, రేపు పొద్దున ఎగ్జామ్స్ జరుగుతాయి, రిక్రూట్మెంట్స్ చేస్తారు. రేపు జూన్ కల్లా నీకు బడులు తెరిచేటప్పటికల్లా కొత్త ఉపాధ్యాయులు ట్రైనింగ్ కూడా పూర్తయి వాళ్ళు జాయిన్ అయిపోవాలి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఆయన ఒక షెడ్యూల్ రిలీజ్ చేశాడు. ఏది నెక్స్ట్ మళ్ళా అకాడమిక్ ఇయర్ బడులు తెరిచేటప్పటికల్లా కొత్త ఉపాధ్యాయులు ఈ డిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళంతా స్కూల్స్లో అపాయింట్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఆ తల్లికి వందనం ఆ స్కీమ్ కూడా అమలవుతుంది అప్పుడే. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ రేపు మేలో ఇస్తామని, ఖరీఫ్ రైతులు పెట్టుబడి పెట్టేటప్పటికల్లా. నెక్స్ట్ మత్స్యకారులకు ఏదో ఇస్తున్నామని కూడా చెప్పారు, 20,000 రూపాయలు వేట నిషేధ భృతి. అంటే వాళ్ళు అటు సంక్షేమం వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఇచ్చుకుంటున్నారు, మరోవైపు ఈ యువతకి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన పైన ప్రధాన దృష్టి. థ్యాంక్ యూ సార్. నమస్తే.